నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఫస్ట్ మన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. ఇప్పుడు మన గౌరవులు సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి గారిని ఈ యొక్క పుస్తకంలో ఉన్న కొన్ని అంశాలను వారు విశదీకరిస్తారని వారిని వచ్చి వారి యొక్క దాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పుస్తక రచయిత విద్యాసాగర్ గారు, దత్తాత్రేయ గారు, హరిబాబు గారు, వేదిక మీద ఉన్న సభలో ఉన్న మహానుభావులందరికీ నమస్కారం. ఇది చాలా పెద్ద సభ కాబట్టి చాలా క్లుప్తంగా మాట్లాడాలి. మూడు విషయాలు 3 నిమిషాలు చెప్తాను. ఒకటి, ఎవరైనా బయోగ్రఫీ రాస్తే, ఆటోబయోగ్రఫీ రాస్తే ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితులు కళ్ళగట్టని కనిపించాలన్నారు. అది దీంట్లో ఉంది. 1978లో విద్యాసాగర్ గారు మొట్టమొదటిసారి మంచంలో పొడి చేశారు అసెంబ్లీకి. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలే, ఆయన పార్టీ నాయకులే దొర ఏం జీరో, నీ దొరతనం ఏం జీరో అని పాట పాడారు. ఈయన ఒక దొర, అక్కడ పొడి చేసే వాళ్ళందరూ దొరలే. ఆ పాట పాడిన కూడా దొరే. వెంకటరెడ్డి గారు ఆయన కూడా ఒక దొరే. ఎందుకట్లా పాడారంటే, ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం ముమ్మరంగా ఉన్నప్పుడు ప్రజల్లో దొరలకు వ్యతిరేక భావం ఉంది, నక్సలైట్ అంటే సద్భావం ఉంది. నక్సలిజం గురించి మాట్లాడితే కానీ వాళ్ళు ఆకర్షించరు. అంటే విద్యాసాగర్ గారు అయ్యారు ఆయన్ని, వెంకటరెడ్డి గారిని, ఏంటి ఇది మన పాట కాదు కదా, మన పార్టీ పాట కాదు కదా అని. మన పార్టీకి పాట లేదు, ఇప్పుడు ఈ పార్టీ నడుస్తుంది, ఈ పార్టీ పాడాలని పాడాడు ఆయన. అంటే అప్పుడు నక్సలబరీ ఉద్యమం ఎట్లా ఉండేది 1978 ఆ ప్రాంతంలో, అక్కడ ప్రజలు ఎట్లా ఉండేవాళ్ళు, ఎన్నికల ప్రచారం ఎట్లా సాగేది, అంత వివరంగా చెప్పారనమాట. దాని తర్వాత ఈయన కుటుంబం గురించి, ఈయన గురించి, ఇంత కలిసి పనిచేసిన నాయకుల గురించి, బీజేపీ నాయకుల గురించి, కాంగ్రెస్ నాయకుల గురించి, అందరి గురించి ఉంది దీంట్లో. ఇంక్లూజివ్ ఈ సభలో ఎట్లయితే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారో, అన్ని ఒపీనియన్స్ వాళ్ళు ఉన్నారో, ఈ వేదిక మీద ఎట్లయితే అన్ని పార్టీ నాయకులు ఉన్నారో, అట్లా ఈ పుస్తకంలో కూడా అన్ని పార్టీలు, అంటే చెన్నమనేని ఫ్యామిలీయే ఇంక్లూజివ్నెస్ పెట్టింది పేరు. వాళ్ళ కుటుంబం